త్యాగధనుల స్ఫూర్తిగడ్డ పరకాల గడ్డ అని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం చేయాలని పరకాల ప్రాంత విమోచనోద్యమకారులు ఆందోళనకు దిగారని ఆయన చెప్పుకొచ్చారు. ఆనాటి యోధుల సజీవ శిల్పాలు ఈ అమరధామం అని, పరకాల త్యాగధనుల స్ఫూర్తియే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని అన్నారు. ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరపడం పట్ల రేవూరి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేలా పాలన చేస్తున్నారని కొనియాడారు. తాను రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తన మార్కు కనిపించేలా గుర్తింపు గౌరవం పొందేలా పనిచేస్తానని ప్రకాష్ రెడ్డి చెప్పారు. ఆలోచన కేటీఆర్ యొక్క దిగజాడు రాజకీయాలకు నిదర్శనం చెప్పగలుగుతారు. తెలంగాణ తల్లి విషయంలో మనం ఎవరిని విభజించడం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. డిసెంబర్ 9వ తారీఖున సచివాలయ ప్రాంగణంలో ఏదైతే ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆధునిక దేవాలయం అని మనం పిలుచుకుంటామో, సెక్రటరియట్ మనకు ఆధునిక దేవాలయం, ఆ ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలి అని చెప్పి, తెలుగుతనం మూటిపడేలాగా విగ్రహం ఉండాలి అని చెప్పి నిష్ఠాతులైన శిల్పులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రూపకల్పన కూడా చేయడానికి ఆర్టిస్టులు కావచ్చు, శిల్పులు కావచ్చు, ఆ పనుల మీద కూడా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 9వ తారీఖున సచివాలయ ప్రాంగణం లోపటి సైడ్, అవుట్ కాంపౌండ్ సైడ్ కాదు, లోపల గుండెకాయ, తెలంగాణ యొక్క గుండెకాయ లాంటి సచివాలయంలో ఏర్పాటు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పిన ఇవాళ తెలుగు తల్లికి పాలాభిషేకం అనే కార్యక్రమాలు నిర్వర్తించడం అనేది కూడా ఇది ఆక్షేపణీయం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఎందుకంటే వాళ్ళ బతికే సెంటిమెంట్ మీద ఉంటారు. తెలంగాణ సెంటిమెంట్ తోటి 2 సార్లు అధికారం వచ్చారు. ఇప్పుడు ఇటువంటి తెలంగాణ తల్లిని కూడా తమ సెంటిమెంట్కి ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.